తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, అక్కచెల్లెందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మకి కొంచెం కరెంటు వస్తున్నా పోతున్నా కానీ కొంచెం ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇది లేచి నుంచోనా? నమస్కారం. నోకృష్ణారావు గారి బిల్డింగ్ మనకు అనుకూలంగా లేదు కానీ సర్దుకుంది. మంది ఇంకొక ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక 5 రోజుల్లో 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ. ఇది కాకుండా మనకి ఒక 2 ఏకర్స్లో పార్టీ ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతోంది మనకి అమరావతిలోనే. ఆ ల్యాండ్ కూడా తీసుకున్నాం. దాంట్లో కూడా మనకి పాసిబ్లీ వచ్చే 3-4 నెలల్లో కూడా మనకి పెద్ద ఆఫీస్ స్టార్ట్ చేస్తాం. ఈ లోపు ఒక 5 ఫ్లోరిడ్ 5 అంతస్తులు బిల్డింగ్ ఒకటి తీసుకున్నాం. దీనికంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుందని. ఓకే, మన ఇంటికి కూడా మొక్కలు కావాలి, అది పంపిద్దాం. ఇది మొన్న కూడా చెప్పాను. అవునవును, ఉన్నాయి రూమ్. ఇది నేను మీకు తెలుసు 2009 తర్వాత మనకున్న పరిస్థితుల్లో పరిమిత వనరులతోటి వేల కోట్ల డబ్బులు లేకుండా అందరూ ఉవ్వెత్తున మనకి తోడ్పాటు లేకపోయినా 2009లో ఉన్నట్టుగా 1983లో రామారావు గారికి ఉన్నట్టుగా 2009లో అన్నయ్య గారికి ఉన్నట్టుగా నాకు లేదు. కానీ పెద్దగా సీనియర్ రాజకీయ నాయకులు ఎవరు రాలేదు 2014లో పెట్టినప్పుడు. కానీ ఉందల్లా మీరు నమ్మారు, ఆడపడుచులు నమ్మారు. కొంతమంది రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తులందరూ పెద్దలు కూడా గత అనుభవాల దృష్ట్యా వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండటం అది చాలా సహజ క్రమం. అది నేను తప్పని మాట్లాడను, అది సహజం, అలా ఉండటం రైట్. అలాంటి పెద్దలు కూడా చాలామంది మనకి ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా నుంచి స్టార్ట్ అవ్వటం, అలాగే ఇంకొంచెం కొంతమంది జాయిన్ అవుతారు మనకి. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే మన మీద బలంగా నమ్మకం పెరుగుతూ ఉంది. నేను 2014 మార్చిలో ఆవిర్భావ సభ చెప్పినప్పుడు 25 సంవత్సరాలను ఎందుకు మాట్లాడతానంటే మనం అధికారం స్థాపించడానికో లేదంటే ముఖ్యమంత్రి అవడానికి 25 సంవత్సరాలు వెయిట్ చేస్తామని కాదు దాని అర్థం. అలాగే నేను కూడా ఎవరో మాట్లాడుతుంటే ప్రశ్నించే పార్టీ అంటే ప్రశ్నించే వరకు కాదు మాది, ప్రశ్నించడం ద్వారా అధికారంలోకి వెళ్ళడం అనేది మన ముఖ్య ఉద్దేశం. అంటే ఒక ప్రజాస్వామ్య పరిస్థితుల ప్రాసెస్లో ప్రశ్నించడం, డిబేట్, డిస్కషన్ అనేది చాలా కీలకమైన అంశాలు ఇవి. అంతే తప్ప దీనిని మనం చాలామంది ఏం చేస్తారంటే మీరు ప్రశ్నిస్తూ ఉండండి మేము అధికారంలో ఉంటామనే స్థాయిలో ఉన్నారు. అలా కాదు, మనం అధికారంలోకి వెళ్ళబోతున్నాం. ఇది నేను నిజంగా వ్యక్తిగతంగా నేను ఎదగాలి, వ్యక్తిగతంగా నేను ముందుకు వెళ్ళాలి అంటే నాకు చాలా తేలికైన విషయం. చాలామంది వెళ్ళిపోగలను, వ్యక్తిగతంగా ఎదిగిపోవడం నాకు చాలా తేలిక. నేను ఎందుకంటే ఒక బలమైన మార్పు తీసుకురావాలి. చాలామంది ఇప్పుడు ఉదాహరణకి నిన్న పంచాయతీ ఎలక్షన్స్ జరగట్లేదు. దాంట్లో దాదాపు 56% ఎస్సీ కులాల దగ్గర నుంచి బీసీ కులాల దగ్గర నుంచి మిగతా రిజర్వ్డ్ విమెన్ వీళ్ళెవరికి ఆ పంచాయతీ ఎలక్షన్స్ నడపకపోవడం వల్ల వాళ్ళందరూ అధికారంలో దూరం అయిపోయారు. చిన్న ఆఫీసర్లు రూల్ చేసే పరిస్థితి ఉంది. ఇది మనకున్న ప్రజాస్వామ్య పరిస్థితిని అవహేళన చేయటం. అంటే కొద్దిమంది చేతిలో చేజెక్కించుకోవడం వల్ల మన గ్రామాల్లో రోడ్లు ఉండవు సరిగ్గా, మన బుట్టాయిగూడెంలో ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు సరిగ్గా ఉండవు. ఇవన్నీ ఏంటంటే నిధులు వారి పార్టీల స్థాయిలో ఉండిపోతున్నాయి. ఇద్దరు మనకి ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరు కూడా ఇప్పుడు మనం మాట్లాడినంతగా ఈ తెలుగుదేశం మనకి జన్మభూమి కమిటీల గురించి మాట్లాడినంతగా ప్రతిపక్షం కూడా మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు వస్తే మేబీ అది ఇందిరమ్మ కమిటీలను పెట్టచ్చు, లేదంటే ఇంకో కమిటీలను పెట్టచ్చు, కానీ బేసిక్గా పేరు మారుద్ది కానీ స్వరూపం మారదు.
జనసేన ఎలా ఆలోచిస్తుందంటే అధికార వికేంద్రీకరణ జరగాలి, ఎవరికైతే పంచాయతీల్ని బలోపేతం చేయాలి, పటిష్టం చేయాలి. ఇలాంటివన్నీ మనం ముఖ్య ఉద్దేశం సమాజాన్ని బలపరచడం. ఈ సమాజంలో కొద్ది మందికి అధికారం దగ్గరైపోతుంది. దానివల్ల ఏంటంటే మనం ఎంతసేపు వారికి చెప్పు చేతల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు మన దేహి అనే పరిస్థితిలో ఉంది. మనకి అవకాశం ప్రజాస్వామ్యం మనకి లేదు. పర్లా పడిపోతాను చివరిని ఉంటే పన్ను పట్టుకోవడానికి మీరున్నారు కదా. నాకు ఎలా ఉందంటే మార్పు కోసం వచ్చాను. అధికారం అనేది మన అంతిమ లక్ష్యం కాదు. అధికారం మార్పులో ఒక భాగమే కానీ మన అంతిమ లక్ష్యం కాదు. ఎందుకంటే అధికారం కోసమే ప్రయత్నం చేయాలని వ్యక్తిగతంగా చాలా చేసేయచ్చు, కానీ నేను ఒక్కడిని ఎదిగితే నాకు ఆనందం లేదు. మీరందరూ బలమైన వ్యక్తులుగా, నాయకులుగా సమాజాన్ని సేవ చేయాలి. మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్తే అప్పుడు నేను స్థాపించిన ఆశయాలకు కానీ పార్టీలకు కానీ ఒక నిజమైన ఒక పర్పస్ ఉంటుంది. లక్ష్య శుద్ధి, ఇది నా లక్ష్య శుద్ధి, ఇది నా లక్ష్యం. అందుకని దాంట్లో భాగంగా మనం పోరాట యాత్ర స్టార్ట్ చేసాం. పశ్చిమ గోదావరి జిల్లా ఇంకొక 2 రోజులు అయిపోతుంది. అక్కడి నుంచి 9వ తారీఖు అందాం అనుకున్నాం, కానీ 15వ తారీఖుకి మనకి దసరా స్టార్ట్ అయిన తర్వాత వస్తే బాగుంటుంది. సెలవులన్నీ ఉంటాయి అందరూ. అలాగే మనకి ఇంకొకరితో కాంపిటీషన్ కాకుండా అలా కాకుండా మన ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి వెళ్దాం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వండి. ఇప్పుడు నాకు 2009లో అన్నయ్య గారు పార్టీ పెట్టినప్పుడు మేమందరం ఉన్నాం పని చేయడానికి. నేను ఎంటైర్ తెలంగాణ, కొన్ని రాయలసీమ జిల్లాలు, 1-2 మన ఆంధ్రప్రదేశ్ నేను చూసేవాడిని. చాలామందితో మాట్లాడేవాడిని. నేను పోటీ చేయలేకపోయినప్పటికీ నాకు అలా కుటుంబం అనేది లేదు నా దగ్గర. మీరే నా కుటుంబం, వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు లేరు. కానీ సమస్య నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న జనబాట సభలో కూడా మాట్లాడుతూ, దయచేసి దీనికి ఒకళ్ళు ఎక్కువ కాదు, నాకు ఒకళ్ళు తక్కువ కాదు. ఎవరు పని చేస్తారో వాళ్ళని ముందుకు తీసుకెళ్తాం, అంతే వాళ్ళని గుర్తించడం అంతే. అలాగే నేను పెట్టిన సిద్ధాంతాలే కులాల ఐక్యతని ఎందుకు పెట్టానంటే, ఒక్కొక్కరికి ఇంకొకరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇద్దరి అవసరాలు ఒకరికి ఉన్నాయి. అది గుర్తిస్తే చాలా ఎసెన్షియల్ ఇది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న కోటరీలు ఏర్పరచడం. మనకి ముఖ్యంగా తూర్పుగోదావరి అన్ని జిల్లాల్లో కల్లా చాలా బలమైన జిల్లా, జనసేనకి చాలా బలమైన జిల్లా. ఒకవేళ మనకి అక్కడ మన పట్టు సంపాదించుకోలేకపోయామంటే అక్కడ ఉన్న మన బలం తప్పు కాదు, మన నాయకులు తప్పు అవుతుంది. ఎందుకు నిన్న ఈ మీటింగ్ పెట్టానంటే, నేను ఇవన్నీ ఇంకొకరి ద్వారా చెప్పుండొచ్చు, కానీ మీరు జిల్లాకి వెనక్కి తీసుకెళ్లాల్సిన మెసేజ్ ఏంటంటే, నేను కోటరీలు కట్టడానికి వ్యతిరేకం. నేను ఎవరికి అలాగే ఏ ఒక్కరికి నేను ఒకే ఒక్క వ్యక్తికి, మన పితాని బాలకృష్ణ గారి తప్ప ఏ ఒక్కరికి నేను సీట్ అనౌన్స్ చేయలేదు. ఆయన ఒక్కరికి నేను అనౌన్స్ చేస్తాను. దాంట్లో మన అభిమాని బలిదానం ఉంది, అనేక పరిస్థితులు, ఆయన పడ్డ వేదన, ఇవన్నీ నన్ను కదిల్చి నేను అనౌన్స్ చేశాను. జనరల్గా ఇది చేయకూడదు, కానీ నేను చేశాను అంతే తప్ప ఇంకెవరికి నేను టికెట్స్ కానీ ఎమ్మెల్యే టికెట్స్ కానీ ఎవరికి అనౌన్స్ చేయలేదు. ఒకవేళ చేస్తే ఒక కమిటీ ఉంటుంది, ఎవరన్నా సరే మేము టికెట్లు ఇచ్చేసేవాళ్ళం అని పెడితే అది అబద్ధం. దయచేసి వాళ్ళని ఎవరిని మీరు నమ్మకండి. ఎవరికి ఆ శక్తి లేదు. ఎందుకంటే అది నేనే ప్రజాస్వామ్యబద్ధంగానే చేస్తాను. నాకు కూడా పర్సనల్గా ఎవరు లేరు. నాకు పర్సనల్గా మిగతా పార్టీస్లా కూర్చోబెట్టి మీరు ఇంత ఖర్చు పెట్టాలి అలా చెప్పను నేను. ఎందుకంటే మన పొలిటికల్ ప్రాసెస్, అంతేగాని మీరు ఇంత నిధులు కావాలి అలా చెప్పను నేను. అవసరాలు కూడా లేవు మనకి. అలాంటిది నేనేమో ఒకవైపు ఇంత ఔన్నత్యం, ఇంత బ్రాడ్ మైండెడ్, ఇంత విశాలమైన దృక్పథంతో ఉంటే, నేను ఎవరికైనా బాధ్యత అప్పచెప్తే ఇంతకుముందు వాళ్ళందరూ చాలా చిన్న ఆలోచన విధానంతో కుంచుకుపోయేలా ఉంటే నాకు ఇబ్బంది అనిపించింది. సో అలాంటి మీరు ఏదైనా ఉంటే దయచేసి అవి కరెక్ట్ చేయమని చెప్పండి. ఎవరైనా సరే పార్టీ ప్రెసిడెంట్ ఇలా ఉన్నప్పుడు మీరేంటి ఇలా ఉంటున్నారని చెప్పి మీరే వాళ్ళు కరెక్ట్ చేయాల్సిన అవసరం మీ చేతుల్లోనే పెడుతున్నారు దయచేసి. అలాగే మీ డబ్బులు కూడా ఎక్కువ వేస్ట్ చేయకండి. నేను అవసరం మేరకే ఖర్చు పెట్టండి.
అవసరం అంటే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మొన్న తూర్పుగోదావరి నుంచి ఎవరో వస్తే, అన్న 2009లో తిట్టకు, నేను 2009లో తప్పు చేశాను. ఏంటి అంటే, నేను బెట్టింగ్ చేశాను. ఆ టైం ఆ పార్టీ ఆ టైంలో మన అన్నయ్య గారి పార్టీ వస్తానంటే చెప్పాను, మీరు చేసిన బెట్టింగ్లకి చెడ్డ పేరు ఆయనకి వచ్చింది, డబ్బులు కోల్పోయారంటే అందుకని జనసేన పార్టీని దయచేసి ఇది గెలుస్తుంది, ఈ బెట్టింగ్లకి మీరు వెళ్ళకండి దయచేసి. ఇది నేను ఎందుకంటే చాలా కష్టాల నుంచి వచ్చాను, చాలా సమాజం తాలూకు ఒడిదుడుకుల్ని అర్థం చేసుకొని వచ్చాను, చాలా వేదన ఉంది నాకు, సంపాదన వదులుకొని వచ్చాను. ఇది నేను చాలా చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో ఉన్నాను. ఇప్పుడు కింద కూడా వస్తున్నప్పుడు మనకి తెలంగాణ నుంచి ప్లే కార్డ్స్ పట్టుకొని వచ్చారు, మమ్మల్ని వదిలేసావు, నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపోయావని. అంటే మనకి ఏ మూలకి వెళ్ళినా, కర్ణాటకకి వెళ్ళినా కానీ, తెలంగాణకి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా మనకి విపరీతమైన మనల్ని అభిమానించే మన సోదరులు, మన సైనికులు, మన ఆడపడుచులు ప్రతి చోట. కానీ ముఖ్యంగా ఈరోజు నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఎక్కువ ఆదుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది, అందుకని నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి ఇప్పుడే మాట్లాడే పైకి వస్తున్నాను. అంటే ఇవన్నీ మనకి ఇంత బలం ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాని 2009 లాగా కాకుండా ఇది మన బలం అని చెప్పి మొదటి అడుగు అక్కడి నుంచి చాలా బలంగా పడాలి. దాంట్లో భాగంగానే మనం ధవళేశ్వరం బ్రిడ్జికి అడుగు పెడుతున్నాం. ఎందుకంటే అందరూ చెప్పేది, నిన్న సభలో కూడా చెప్తున్నప్పుడు, మన ఆడపడుచులు, అక్క చెల్లెలు అందరూ చెప్తున్నప్పుడు, తూర్పుగోదావరి ఏమి నిర్ణయం ఇస్తుందో మిగతా జిల్లాలన్నీ దాదాపు అదే నిర్ణయంలో ఉంటాయి. సో మనం గెలవాలా లేదా, బాగుంటుందా లేదా అనేది పూర్తిగా మన సమర్థత మన చేతుల మీద ఉంది. నేను అందుకని ఎక్కువ ఆశించట్లేదు, అది కూడా చెప్తున్నాను. మన చిత్తశుద్ధితోటి, మన త్రికరణ శుద్ధిగా తూర్పుగోదావరి జిల్లాకి, నేను ఉత్తరాంధ్ర అంతా తిరిగాను, మనకి పశ్చిమ గోదావరి జిల్లా తిరిగాను. అలాగే త్రికరణ శుద్ధిగా మన ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనకి ఆర్థికంగా ఏమేమి కావాలి, ఇవన్నీ నేను బలంగా మాట్లాడతాను. మీరు కొంచెం మీరు చేయాల్సిందల్లా నాకు ఒకటే, పెద్దల్ని కానీ నాయకుల్ని కానీ నేను అందరినీ ఒకటి అడిగేదాన్ని, మీరు చేయాల్సిందల్లా చెడగొట్టకుండా ఉంటే చాలు, ఇంకేం చేయాలి. ఉన్నదాన్ని కొత్తగా ఏం చేయక్కర్లేదు, ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఉంటే మటుకు చాలా అద్భుతాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి వస్తాయి. ఇది ఎందుకంటే అంత ప్రేమించే యువత, మహిళలు ఆదరించి ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టుకుంటున్నామంటే అది మన నాయకత్వ లోపం, లేదంటే మనకి సమగ్రమైన ఆలోచన విధానం లేకపోవటం వల్ల. నేనేమో ఇంత బ్రాడ్ మైండెడ్గా ఉంటున్నాను. అందుకే నిన్న పెద్దలందరితో కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు దాదాపు 40-50 మందితో మాట్లాడి అందరికీ ఇదే నేను తెలియజేశాను. అలాగే కమిటీస్ కూడా నేనేం చెప్పానంటే, కమిటీస్ ఏదన్నా వేసేస్తే ప్రతి ఒక్కళ్ళకి, నాకు విడిగా నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు చెప్పట్లేదు కానీ వెళ్తున్నప్పుడు మటుకు కలుపుగోలుతనం లేదనేది నాకు చెప్తా ఉన్నారు. ఒకసారి కొంత ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నాకు తెలియదు, కానీ ఇదైతే ఉంది. నేను అనేది ఏంటంటే, నేను ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని మీరు గుర్తించాలి, మీరు ముందుకు తీసుకెళ్ళండి. అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి, మిగతా వివిధ గ్రూపుల దగ్గర నుంచి కూడా. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా యూత్, జన సైనికులు చాలా బలంగా పనిచేస్తుంటారు. కామని మన ఒక్కరిమే సరిపోం. ఇది ఇన్ని 7 కోట్ల మంది జనాభాకి ఇంతమంది ముందుకు తీసుకెళ్ళాలి. దాదాపు ఇన్ని కోట్ల మంది జనాభా కంటే నాయకులు కూడా చాలా బలమైన నాయకులు కావాలి, పని చేయగలిగే వాళ్ళు కావాలి. అందుకే నేను అందరినీ కోరుకున్నా అంటే, పని చేసే వాళ్ళని కూడా గుర్తించండి. ఎందుకంటే ఒకసారి మీరు కూడా ఏం చేస్తే కొంచెం సహనంతో ఉండండి. మీరు కూడా ఏదైనా తప్పులు జరిగితే, ఎందుకంటే నేను అన్ని నియోజకవర్గాలు ప్రతిదీ చూసాలని నాకు నిజంగా, నా పక్కన ఒకసారి ఇంకో 2-3 పవన్ కళ్యాణ్ ఉంటే చాలా బాగుండేదని నాకు అనిపించింది నిజంగా. అంటే వెళ్ళి కూర్చొని ఓపికగా చేయగలిగేవాళ్ళు కాదు. మనకి పరిస్థితులు అలా లేవు కాబట్టి మీరే నా పవన్ కళ్యాణ్ అవ్వాలి. మీరు అంటే అలా కాదు, మీరు అదే అందుకనే అలా కాదు. ఇదేంటంటే నేను ఓపికగా మిగతా పార్టీలతో మనం పోటీ చేస్తున్నప్పుడు ఒక దృష్టి మీరు ఏం పెట్టుకోవాల్సిందంటే, ఒక పార్టీ, చంద్రబాబు ముఖ్యమంత్రి గారు తన సొంత పార్టీ కాదు, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని వచ్చి నడపడం చాలా తేలిక.
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అంతా రావటం వాళ్ళకి సంస్థాగతంగా చాలా తేలిక. మనకి ఒక కొత్త తరం, మనం కొంత అనుభవజ్ఞులు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం రాజకీయాల్లో అనుభవం, సమాజానికి పనిచేద్దాం అనుకున్న వ్యక్తులు ఎక్కువ ఉన్నారు మన దగ్గర. సో ఈ అనుభవానికి ఈ ఆటుపోట్లు తేలడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్లో మనకి చేయాల్సిందల్లా విపరీతమైన సంయమనం, సహనం, ఈ రెండు పెట్టండి. మీకు ఎందుకు జనసేన పార్టీ అధికారంలోకి రాదు మీకు చేసి చూపిస్తాను. నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి నేను కోరుకునేది కూడా, నేను మీ ప్రతి ఒక్కరి పట్ల నేను చాలా సమగ్రమైన అవగాహనతో ఉన్నాను. చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి. కాకపోతే నేను ఈ మైక్రో మేనేజ్మెంట్, చిన్న స్థాయి మేనేజ్మెంట్ చేశానంటే నేను పెద్ద పనులు చేయలేను. నేను వెళ్ళి పాలసీలు, ముఖ్యమంత్రి గారు చేసే పాలసీలకు లేదంటే కేంద్ర ప్రభుత్వం చేసే పాలసీలకు ఫైట్ చేయాలని, కానీ ఈ సంస్థాగతంగా కూర్చోబెట్టి ఇద్దరి మధ్య గొడవ ఉన్నప్పుడు ఇది చేస్తే ఈ పనులు తెవలు. దాన్ని స్థానికంగా ఉండే నాయకత్వం దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. అలాగే కమిటీలు వేసినప్పుడు కూడా ఇది కంప్లీట్ కమిటీస్ కూడా కాదు, ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మంది జనాభా అయిపోయే కొద్దీ చిన్న పీకులాటలు ఉంటాయి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే నేను ఏ ఒక్కరికి కూడా సంపూర్ణ అధికారం లేదు, అందరూ బాధ్యతలే ఉన్నాయి, నాతో సహా. నేను కూడా బాధ్యతే తీసుకున్నాను. నాకు అధికారం నాకు అలంకారం కాదు. మిగతా ప్రతిపక్ష నాయకులకి, ముఖ్యమంత్రి గారికి ఒకరికి వారసత్వం అవ్వచ్చు, ఇంకొకరికి అలంకారం అవ్వచ్చు, నాకు మట్టుకు అధికారం చాలా బాధ్యత. అలాగే మనకి పార్టీ పదవి కూడా అది అలంకారం కాదు, అది ఏదో సరదా కాదు, బాధ్యత. చాలా ఓపిక కావాలి దానికి. నిద్రాహారాలు మానాలి, తిట్లు తినాలి, ఇష్టంగా చేయాలి. ఈ లాస్ట్ 4-5 సంవత్సరాల్లో ఎవరైతే బలంగా చేస్తారో వచ్చే 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 2 దశాబ్దాలకి వాళ్ళే ఎవరెవరి స్థాయిల్లో నాయకులుగా చలామణి అవుతారు. అది మీ దృష్టిలో పెట్టుకొని మీ సహాయ సహకారం నాకు అందించండి. నాకు ఈ కమిటీలో ఏదన్నా మీకు ఇబ్బంది లేదని ఉంటే ఒకసారి పెద్దలకి మనస్ఫూర్తిగా తెలియచేయండి. అండ్ అందరూ కూడా నేను పెద్ద మనసుతో ఒప్పుకుంది ఏంటంటే, మేము ఏదైనా ఉంటే మేము సర్దుతాం, కరెక్ట్ చేసుకుంటాం అని చెప్పారు. అలాగే దీంట్లో కూడా ఏదన్నా సరే ఎక్కువ ప్రాతినిధ్యం ఒక గ్రూపు కానీ ఒక దీనికే ఉంటే అది మీరు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా అది మీరు తెలియచేయండి. ఎందుకంటే నేను దగ్గరుండి గ్రామ స్థాయిలో నాకు తెలియదు, ఒక్కోసారి మీరు చెప్పండి నాకు. అందుకని నా దాకా కాకుండా మీరే కరెక్ట్ చేయండి, ఇక్కడ లోపాలు ఉన్నాయి కరెక్ట్ చేయండి చెప్పండి ప్లీజ్, అదొకటి చేయండి. అలాగే నేను అది ఎన్ని రోజులు ఉంటే నాకున్న అవగాహన ప్రకారం మనకి దాదాపు 19 నియోజకవర్గాలు ఉన్నాయి మనకి, 19. సో అంటే నాకు కుదిరితే ఏమో దాదాపు అది ఒక క్లోజ్ టు ఒక 20-22 రోజులు యాత్ర అవుతుంది నాకు ఈ ప్రారంభం చేస్తే. సో 15 ఎంటర్ అయితే ఈ పూర్తయ్యే వరకు ఇంకా మొత్తం దృష్టి అంతా తూర్పుగోదావరి జిల్లా మీద పెడదాం సంపూర్ణంగా. ఇది జనసేనకి ఇది ఆయువు పట్టు ఇది. అందుకని దీన్ని బలంగా చేయండి, నేను మీకు అండగా ఉంటాను. నాకు మీ సహాయ సహకారాలు అందించండి. మనం తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకుందాం. సో మీ అందరి సహాయ సహకారాలను కావాలని కోరుకుంటూ, ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి జనసేన సత్తా ఏంటో మొత్తం దేశం అంతా, రాష్ట్రం కాదు దేశం అంతా తెలియదు. అది ఎలా జరగాలి అంటే ఇంకెవరికి కూడా దద్దరిల్లిపోవాలి. ఒకటే టార్గెట్ పెట్టండి, దేశం అంతా ఇది మాట్లాడుకోవాలి. తూర్పుగోదావరి ఎంటర్ అయితే దేశం అంతా మాట్లాడాలి. దానికి మీరేం చేస్తారో మీరు చేయండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అన్ని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నిజంగా నేను ఏడుపు ఉంది, నాకు ఆవేదన ఉంది, సమస్యల మీద పోరాటం చేయాలని ఉంది. ఏడుపుతో వచ్చాను నేను రాజకీయాలకు, శ్రమ ఎదురు తిరుగుదామని వచ్చాను, ఆవేదనతో వచ్చాను. అలాంటిది ఇంత విలువైన అన్ని రకాల సుఖాలని పక్కన పెట్టి వచ్చాను. ఎందుకు వచ్చానంటే నాకు సాటి మనిషి ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు ఎంతో కొంత నాదైన జీవితం నాకు భగవంతుడు తుదిశ్వాస ఇచ్చే వరకు త్రుడడానికి ఒక చిన్న అడుగు ముందుకేసాను జనసేన పార్టీ ద్వారా. మిమ్మల్ని అడిగేది కూడా నాతో పాటు తోడ్పాటుగా రండి, మీ సహాయ సహకారాలు అందించండి. ఈ మెసేజ్ని దయచేసి అందరికీ ఇప్పుడు మనం ఏవైతే పంచుకున్నామో ఇవన్నీ మీరు ఒకసారి తూర్పుగోదావరి జిల్లాకి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళండి, అన్ని కులాలకి అన్ని మతాలకి. ఒకటే చెప్పాను ప్రతి ఒక్కరికి, నేను గంగమ్మ తల్లి పూజ స్టార్ట్ చేసి వచ్చాను. ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతోటి అక్కడ వచ్చి మనకి ధవళేశ్వరం బ్రిడ్జ్లో అడుగు పెడదాం. అందుకని ఆడపడుచులు నాకు
పోలవరంలో ఒక మీటింగ్ పెడుతున్నాను సర్పంచ్లందరితోటి. ఇది ఎందుకంటే దాదాపు 1,00,000 మంది పైన ఉన్నారా మొత్తం అన్నీ కలిపి ఈ మనకి ఈ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ చేసేవాళ్ళు. వాళ్ళ యూనియన్స్ ఉన్నాయి, అన్నీ కలిపిన యూనియన్ ఉంది. వాళ్ళతో మీటింగ్ పెడితే వాళ్ళలో ఒక 150 మంది రమ్మని చెప్పాను. మెయిన్గా వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాని మీద అది మన మేనిఫెస్టోలో పెడదామని ఉంది నాకు. ఎందుకంటే వికేంద్రీకరణ జరగాలి. ఉందా మీ దగ్గర? అది మన వాళ్ళు ఎవరికైనా ఇవ్వండి, తీసుకోండి. వికేంద్రీకరణ జరగాలి. ఎందుకంటే లోకల్ గవర్నెన్స్ ఫండ్స్ లోకల్ పంచాయతీలకి రావాలి. ఒక నిమిషం, ఇది డిబేట్గా మనం అక్కడ రండి మాట్లాడతాం. సో నేను కోరుకునేది కూడా ఇది చాలా మార్పు కోసం, అంటే అది కేవలం అధికారం ఉండి వెళ్ళి కూర్చోవడం కాదు, ఒక వర్గాన్ని డామినేట్ చేయడం, ఇంకొక డామినేట్ చేయడం కాదు. అందరికీ చాలా బలమైన వ్యవస్థలో రావాల్సిన లాభాలన్నీ అందరికీ పంచాలి. ఇది నా ముఖ్య ఉద్దేశం. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన యువత వస్తారు, అందరూ సీఎం అని అరుస్తారు, ఇంకోటి చెప్తారు. కానీ నేను అందరినీ కోరుకునేది కూడా ఏంటంటే, ఒకసారి జనబాట కార్యక్రమం మనం ప్రారంభించాం. దీంట్లో అందరూ ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత కూడా తీసుకోండి. అలాగే యువతకు కూడా నిజంగా వాళ్ళకి అరుపులు కేకల కంటే కూడా ఒక సైలెంట్గా వెళ్ళి ఒక ఓటర్స్ నమోదు చేయించుకొని ఓటర్ లిస్టులో, ఒకవేళ లేకపోతే మనం తీసేస్తే లిస్టులో నుంచి దాన్ని కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ తిరిగి యాడ్ చేయించుకోండి, తిరిగి ఇవన్నీ చేయండి. అలాగే దానికి తగ్గట్టుగా మన జనబాట కార్యక్రమాన్ని కూడా నాయకులందరూ, ఆడపడుచులు, మహిళా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పేరున మీ అందరికీ మీ స్థాయిలో దీన్ని జనబాట కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా విజయవంతం చేయండి. ఎందుకంటే నేను ఈ జనబాట నాకు తూర్పుగోదావరి జిల్లా ఒక తలమానికం అవ్వాలి, అది నాకు ఉదాహరణ అవ్వాలి. అది ప్రతి జిల్లాలకి జనసేన అది ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా తీసుకోగలిగే స్థాయిలో, స్ఫూర్తినివ్వగలిగే స్థాయిలో చేద్దాం. అది నాకు మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం ఎంటర్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ చాలా బలమైన నమోదు కార్యక్రమం చేద్దాం దాన్ని. అందుకని మీకు కొంచెం సహాయ సహకారాలు అందించండి. అలాగే ముఖ్యంగా మీరు చెప్పాల్సిన మెసేజ్ కూడా ఏంటంటే, మీరు సార్ పెద్దలు మీకు కూడా చెప్తా ఉన్నాను, యువత ఫస్ట్ బైక్స్ సౌండ్స్ని తగ్గించమని చెప్పాను. ఎందుకంటే ఒకటి వాళ్ళ ఉత్సాహాన్ని నేను కాదనలేను. పాపం నిజంగా వాళ్ళు ఏం చేస్తారు మ్యాక్సిమం, మొన్న కూడా ఈ మధ్యన ప్రతి చోట మాట్లాడుతున్న బైక్ సౌండ్లు చేస్తారు, అంతకుమించి పెద్ద ద్రోహం ఏం చేయరు వాళ్ళది ఉత్సాహం. అది ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా, ఆడుకోవడానికి స్థలాలు లేకుండా, మరి సరైన స్కిల్డ్ డెవలప్మెంట్ లేకపోతే వాళ్ళ ఎనర్జీ, రా ఎనర్జీ యువతది, వాళ్ళు ఏం చేస్తారు మ్యాక్సిమం బైకులు తిరిగి స్పీడ్ పెంచుతారు, అంతకుమించి ఏం చేయరు. కాకపోతే ఆ క్రమంలో వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. మొన్న కూడా నా ముందు ఎవరో పడిపోయారు, వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళ ప్రాణాలకు నష్టం కలుగుద్ది. అలాగే ఆ సౌండ్ కొంత ఇబ్బంది ఉంటుంది అందరికీ. అందుకని దయచేసి అందరినీ కూడా మన క్రమం, మనం వెళ్ళే విధానం అందరినీ నచ్చేలా ఉండాలి, ఆకట్టుకునేలా ఉండాలి. యుద్ధం చేసినప్పుడు మటుకు నేను చెప్తాను మీకు, ఏ రోజు శంఖం పూరించాలో ఆ రోజు చెప్తాను మీకు. యుద్ధం చేసినప్పుడే మనం బయటికి తీస్తాం, కానీ శంఖం మామూలుగా తీయం, చాలా మెల్లిగా గంటే కొడదాం అంతే. భగవంతుడికి ఆమోదయోగ్యమైన అందరికీ చక్కగా వీణులు విందుగా ఉండే ఒక గంట కొడదాం అంతే తప్ప. అదొకటి. రెండు, బైక్ నాతో పాటు నన్ను తాకడానికి ఎక్కువ మంది వస్తారు. దాన్ని మటుకు అందరికీ చెప్పాల్సింది, మీరు చెప్పాల్సింది ఒక డిసిప్లిన్ పెట్టండి. ఎందుకంటే ప్రాణ నష్టం జరిగితే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రాణ నష్టం కలగకుండా అందరూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఈ మెసేజ్ పెట్టండి. మనం కవాతు చేస్తున్నాం, వచ్చిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఈ మెసేజ్ మటుకు అస్సలు త్రికరణ శుద్ధిగా పట్టుకెళ్ళండి. ప్రతి ఒక్కసారి 10 సార్లు చెప్పండి, 20 సార్లు చెప్పండి, 100 సార్లు చెప్పండి. ఇది మటుకు మీరు చెప్పండి. అందరూ క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి. ఎందుకంటే ఎవరి భవిష్యత్తు కోసం అయితే వచ్చానో వారి ప్రాణాలు కోల్పోతే నా ఆశయ సాధనలో నిష్ఫలం అవుతుంది. అందుకని మీరు ఒకసారి దీన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన 7 సిద్ధాంతాలను తీసుకెళ్ళండి. ఎందుకంటే 7 సిద్ధాంతాలు చాలా చిన్న వాక్యాలా కనిపిస్తాయి, కానీ దాని వెనక ఒక 25 సంవత్సరాలు నా సాధన ఉంది. దాని వెనక అది ఈజీగా రాలేదు, ఒక వాక్యం ఈజీగా రాలేదు, తేలిగ్గా రాలేదు, చాలా మదన పడి నేను పాటించేవి చెప్పాను, నేను పాటించలేనివి నేను చెప్పలేదు. అందుకని ఇవన్నిటిని ముందు మీరు పెద్ద ఆశయాలతో ముందుకు తీసుకెళ్ళాలి. మీ ఉత్సాహం, మీ అభిమానం కావాలి. బైక్స్ గురించి ఒకటే చెప్పండి. మనం చేసేదేమో చిన్నపాటి సరదా, కానీ 100,000 ఎకరాలు భూములు దోచేసుకుంటా ఉన్నారు,
మనకి టన్నుల కొద్దీ ఇసుకలు దోచేస్తూ ఉన్నారు. దాంతో కంపేర్ చేసేది నథింగ్. కాకపోతే ఏంటంటే దాని అల్లరి తెలియదు, కానీ దీని అల్లరికి విజిబుల్గా తెలుస్తుంది. అందుకని మనం ఎందుకు బైక్స్ ఆపాలంటే వాళ్ళ దోపిడీ బయట పెట్టడానికి మన బైక్ సౌండ్ తగ్గిద్దాం, ఇంతే చెప్పండి వాళ్ళకి. అందుకని ప్రతి ఒక్కరికి, అలాగే ఆడపడుచులకి మహిళలకు కూడా ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఎవరిన పరిస్థితిలో కానీ ఆడపడుచులు ఏదైనా ఉంటే వారిని సగౌరవంగా సాధారణంగా వారిని ప్రత్యేకమైన ఒక రక్షణతో కూడిన సౌకర్యం సదుపాయాలు మీరే కల్పించండి. నా ఉద్దేశం, నేను ఎలా నేను మాట్లాడుతున్నప్పుడు నా కంటి ముందు ఏదైనా జరిగినా కానీ ఎవరో ఒక మనుషులను పంపిస్తాను, నేను మాట్లాడతాను. అందుకే ఒకసారి నా స్పీచ్ ఆగిపోతూ ఉంటుంది, ఎందుకంటే నాకు స్పీచ్ కంటే కూడా పాప అక్కడ నలిగిపోతున్నారా అనిపిస్తూ ఉంటుంది. అందుకని మీరు కూడా ఇదే స్ఫూర్తితోటి ఆడపడుచులకి, మహిళలకి, పెద్దలకి, వృద్ధులకి ఎవరన్నా వస్తే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా క్షేమంగా ఉండే పరిస్థితులు పెట్టండి. అందుకని నేను మిమ్మల్ని తిరిగి తూర్పుగోదావరిలో కలుస్తాం. మార్పుని తూర్పుగోదావరితో స్టార్ట్ చేయండి. జై హింద్.